వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. ఈ వీడియోలో నేను మా బాబుకి ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, బేబీ ప్రొడక్ట్స్ అన్నది చూపించాలనుకుంటున్నా. అండ్ ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే వాడికి పడింది, లేదా నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారా, నేను మా అక్క వాళ్ళ పిల్లలకి వాడినవా లేకపోతే నా ఓన్ డెసిషన్ తీసుకొని నేను ప్రొడక్ట్స్ వాడుతున్నాను అన్నది చెప్తాను ఈ వీడియోలో. చూడండి, ఇన్ని ప్రొడక్ట్స్ అయితే కొంటాను. ఓన్లీ ఆన్లైన్లోనే తీసుకుంటాను ప్రొడక్ట్స్, బయట ఎక్కడ స్టోర్లో తీసుకోను. ఆన్లైన్లో తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది కదా, అందుకని. ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివే. నార్మల్ హిమాలయ బేబీ ఆయిల్ అవన్నీ ఉంటాయి కదా, జాన్సన్స్, వాటితో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్. అందుకనే బయట స్టోర్లో కన్నా ఆన్లైన్లో తీసుకుంటాను అన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి బేబీ ఆయిల్, ఇది మసాజ్ ఆయిల్ సెబామెడ్. సెతఫిల్ మసాజ్ ఆయిల్ లేదనుకుంటా. యాక్చువల్గా అన్ని సెతఫిలే యూజ్ చేయాలనుకున్నా. అది సెతఫిల్ నాకెవరు చెప్పారంటే, నేను నార్మల్ మన ప్రొడక్ట్స్ ఫేస్ వాష్లు అవి ఉంటాయి కదా, అవి యూజ్ చేసినప్పుడు నాకు మంచిగా అనిపించింది. అండ్ మధ్యలో ఒకసారి నేను విన్న టైంలో 21, 22 ఆ టైంలో అనుకుంటా జాన్సన్స్ స్టాప్ చేశారనమాట, యూజ్ చేయొద్దు అని చెప్పి. ఇంకా అందుకని ఆల్రెడీ స్టాప్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రన్ అవుతుంది, బట్ ఎందుకులే దాన్ని మళ్ళీ అవే ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అని చెప్పి నేను సెతాఫిల్ యూజ్ చేద్దాం అనుకున్నా. సెతాఫిల్లో అన్నీ లేవు, పౌడర్ లేదు, ఒకటి ఉంటే ఒకటి లేదు అన్నమాట. అందుకనే సెబామెడ్ మసాజ్ ఆయిల్ తీసుకున్నాం నేను. అండ్ అంటే మసాజ్ ఆయిల్ బాడీకి అన్నమాట. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ మమాయత్. ఈవెన్ సెబామెడ్ కానీ సెతాఫిల్ కానీ హెయిర్ ఆయిల్ లేదు, అందుకనే నేను మమాయత్ హెయిర్ ఆయిల్ తీసుకున్నా. మమాయత్లో అన్ని ప్రొడక్ట్స్ బేబీస్కి దొరుకుతాయి, బట్ నాకు సెతాఫిల్ సెబామెడ్ యూజ్ చేద్దాం, అవి మంచిగానే ఉన్నాయి అనుకొని హెయిర్ ఆయిల్ ఒకటే మమాయత్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఇది లోషన్, బేబీకి బాడీ లోషన్ అన్నమాట. ఇవి 2 టైప్స్. ఒకటి బేబీస్ డెలికేట్ స్కిన్ క్యాలెండులా అని ఒకటి ఉంది, ఇంకొకటి నార్మల్, దీని మీద ఏం లేదు బట్ నార్మల్ క్యాలెండులా అని 2 డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ 5 months అయితే నార్మల్ లోషనే యూజ్ చేశాను, బట్ 6th month వచ్చేటప్పటికి చూద్దాం ఒకసారి ఇది ఎలా ఉంటుందో క్యాలెండులా అని చెప్పి ఇది తీసుకున్నా. బట్ ఇది యూజ్ చేసేటప్పుడు మాత్రం మా బాబుకి ఇక్కడ చిన్న చిన్న పొక్కుల కింద వచ్చేసాయి అనమాట. మాకు అర్థమైంది, ఓకే ఈ ఆయిల్ వల్ల, ఈ లోషన్ వల్లనే చిన్న చిన్న బొడుపుల్లో వచ్చేస్తున్నాయి పొక్కుల్లాగా. సరే ఇది స్టాప్ చేసేద్దామని చెప్పి మళ్ళీ సేమ్ ఇదే ఆర్డర్ చేసి ఇది తీసుకున్నాను. ఇంక ఇది పక్కన వేస్ట్గా ఉంది, మేమైతే రాసుకుందాం అనుకుంటున్నా. ఇంకా ఏం వాడలేదు, అలానే ఉండిపోయింది. నార్మల్ లోషన్ అన్నమాట సెతాఫిల్దే. అండ్ పౌడర్ వచ్చేటప్పటికి సెతాఫిల్లో పౌడర్ లేదు, అందుకని నేను సెబామిడ్ తీసుకున్నాను. సెబామిడ్లో అయితే మీకు సోప్స్ దొరుకుతాయి, అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటే షాంపూ ఏదో ఉండదు అనుకుంటా, నాకు తెలిసి అంతగా గుర్తులేదు నాకు నేను సెర్చ్ చేసినప్పుడు. బట్ సెబామిడ్ పౌడర్ తీసుకున్నా. ఫస్ట్లో స్మాల్ పౌడర్ తీసుకున్నా, బాగుంటుందా లేదా అని, మంచిగానే వర్క్ అయ్యింది. అండ్ అలానే తెలిసిందే కదా, ఈ పౌడర్ మనం యూజ్ చేసుకొని బేబీకి స్మూత్గా ఉంటుంది. ఇది కూడా సెబామిడే, అంటే న్యూది ఉంది, మీకు బయట ప్యాకింగ్తో చూపిద్దామని చెప్పి ఇది తీసుకొచ్చి చూపిస్తున్నాను. సెతాఫిల్ బేబీ ఆయిల్ మసాజ్ ఆయిల్ ఉంది, మర్చిపోయాను కదా. సెతాఫిల్ బేబీ ఆయిల్ ది మసాజ్ ఆయిల్ బాబుకి రాస్తున్నప్పుడు వాడికి అది కూడా పడలే అన్నమాట, అందుకనే మళ్ళీ సేమ్ సెబామిడ్కి చేంజ్ అయ్యాను అన్నమాట. సెబామిడ్ ఏమైనా ప్రొనౌన్స్ చేస్తే సారీ. అండ్ ఇది మ్యూకస్ సక్కరు, బేబీకి జలుబు చేసి ముక్కు బ్లాక్ అయిపోయినప్పుడు మనం లోపల చీముడు తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేసి పెట్టాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దీని గురించి షార్ట్లోకి వెళ్ళి చూడండి. సోప్స్ కూడా సెతాఫిల్ సోప్సే, సెబామిడ్ తీసుకోలేదు. ఇది ఒక 4 pack ఉంటాయి, ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఎంత ఈచ్ వన్ 150 grams ఎంతో అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలియదు, దీని మీద ఎక్కడో ఉంటుంది. నేను ఇవే వాడుతున్నాను, అందరూ ఇవే వాడాలి అని ఏం రూల్ లేదు. ఎవరికి బేబీకి స్కిన్ టోన్ బట్టి అండ్ స్కిన్కి పడుతుందా లేదా అని చెక్ చేసి యూజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు 6 months క్రాస్ అయ్యాయి మా బాబుకి, సో ఇవి కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. యాక్చువల్గా చిన్న క్లాత్స్ కట్టేయచ్చు, బట్ ఇదైతే జస్ట్ ఇలా నెక్కి పెట్టేస్తే ఇలా ఇక్కడ మనం పిన్ చేసుకోవడానికి కూడా ఉంది, ఇలా స్టిచ్ చేయడానికి కూడా ఉంది యాక్చువల్గా. సో ఇది ఇలా పెట్టేస్తే ఏదైనా ఉన్నా దీనికి అంటుకుంటుంది కదా, నాప్కిన్ టైప్ అన్నమాట. ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ 6 months క్రాస్ అయిన తర్వాత నుంచి సాలిడ్స్ పెడుతున్నాను.
సాలిడ్స్ నేను ఏం పెడుతున్నాను అంటే ఎలా పెడుతున్నా, డేకి ఏ టైంకి ఏది ఇస్తున్నాను అన్నది నేను మీకు ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను. అండ్ నేను చేసే సాలిడ్స్ ఎలాంటివి చేస్తున్నాను, మేకింగ్ ఏంటి అన్నది కూడా నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను. మ్యామీ పోకో ప్యాంట్స్ యూజ్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఇవే తీసుకుంటున్నాం, ఎక్సెస్ స్మాల్ నుంచి కూడా ఇప్పటికి. అండ్ ఫీడింగ్ నేను ఒక వీడియోలో చెప్పాను కదా, నాకు కొంచెం ఇష్యూస్ ఉండడం వల్ల మా బేబీ బర్త్ అయినప్పుడు కూడా కొంచెం అంటే వాడు పుట్టినప్పుడు, అండ్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. నాకు మదర్ మిల్క్ అయితే రావట్లేదు, వాడు పుట్టిన ఒక 15-20 డేస్కే మిల్క్ పోయింది. సో దానివల్ల మనం ఫార్ములా మిల్క్ కంపల్సరీ ఇవ్వాలి కదా. నేను ఎన్నో అనుకున్నా, అసలు మా బాబుకి 1.5 year వరకు అయినా సరే నా మిల్క్ ఇవ్వాలి అనుకునేదాన్ని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. కానీ అంతా మన కర్మ అనుకోవాలో మన రాత అనుకోవాలో తెలియదు కదా, కొన్ని ఇష్యూస్ వల్ల పాలు లేకపోయాయి. అందువల్ల మా ఫీడింగ్ లైక్ ఇలా ఫార్ములా మిల్క్నే ఇస్తున్నాము. దీనికి కూడా నేను స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్సే యూజ్ చేస్తున్నాము. స్టార్టింగ్ ఏమో ఫస్ట్ బాటిల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు తెలుసు, కాకపోతే మనకి ఎమర్జెన్సీ పర్పస్ అన్నమాట అప్పుడు మాకు. అందుకనే నేను మా హస్బెండ్ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నారు, ఫీడింగ్ బాటిల్. ఇంకా దాని తర్వాత అదొక తీసుకున్న 4-5 డేస్కే మేము స్టెయిన్లెస్ స్టీల్ కొనుక్కున్నాము. అపోలోలోనే తీసుకుంటున్నాం మ్యాక్సిమం. ఇది పెద్దది ఈ రోజే తీసుకున్నా, యాక్చువల్గా అపోలోకి వెళ్ళి తీసుకున్నాను. ఎందుకంటే చిన్న బాటిల్స్ 2 ఉంటాయి, ఒకటి ఫియోరైట్ ఒకటి అపోలో. బట్ ఇప్పుడు కొంచెం ఫీడ్ ఎక్కువ తాగుతూ ఉంటాడు కదా బాబు, అది నిండగా వచ్చేస్తుంది అనమాట. అందుకని అది 150 ml అనుకుంటా, ఎగ్జాక్ట్ తెలీదు. బట్ ఇదైతే 200 ml. ఇది ఈరోజే తీసుకున్నాను. నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే నేను చెప్పేది మ్యాక్సిమం ఎవరైతే ఫార్ములా మిల్క్ లేకుంటే 1 year తర్వాత అయినా నార్మల్ గేదె పాలు ఇస్తారు కదా, అప్పుడైనా సరే స్టెయిన్లెస్ స్టీల్ బాటిలే యూజ్ చేయండి. మనం ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేస్తాం, అది ఇప్పుడు ఏంటి దాన్ని బాయిల్ చేస్తాం కదా, లేకపోతే దాన్ని మనం బాయిల్ చేసినప్పుడు దానిలో ఉన్న ప్లాస్టిక్ ఎలా అయినా సరే మనకి వాటర్లో కరుగుతుంది. సో అందుకని స్టెయిన్లెస్ స్టీలే ప్రిఫర్ చేయండి. అండ్ దీంట్లోని ఇవి నిప్పులు ఉంటుంది కదా, ఆ నిప్పులు కూడా నన్ను అడిగితే ఒక ఎవ్రీ 2 monthsకి అయితే చేంజ్ చేసుకోండి. నేనైతే అలానే చేస్తున్నా, ఎవ్రీ 2 monthsకి చేంజ్ చేస్తున్నా. ఒక బాటిల్ది పాడైపోయింది, అందుకనే మళ్ళీ ఇది ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అనమాట ఈరోజు. మనకి స్టెయిన్లెస్ స్టీల్ అయితే నార్మల్గా వాష్ చేసుకోవచ్చు కదా సోప్ పెట్టి సపరేట్గా. అండ్ ఇంకొకటి హాట్ వాటర్తోనే క్లీన్ చేసుకోండి, కొంచెం హైజీన్గా ఉంటారు కదా బేబీస్. ఇంకా వైప్స్ నోవెల్ తీసుకున్నా, మిడిల్లో ఏదో ఒక రకం వైప్స్ యూజ్ చేశాను కానీ అది అసలు వాటరే లేదు కొంచెం, అందుకని నాకైతే నోవెల్ నచ్చింది. ఇది కూడా ఒక 5-6 packs అలా ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుంటాను. అండ్ మేము ఫార్ములా మిల్క్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ నాన్ప్రో స్టేజ్ 2, ఎందుకంటే బాబు 6 months క్రాస్ అయ్యాడు కదా. యాక్చువల్గా వీడు పుట్టినప్పుడు ఆప్తమిల్ పౌడర్ రాశారు మాకు హాస్పిటల్లో. అది ఒక 1 month 2 months యూజ్ చేసినట్టున్నాం ఆప్తమిల్. తర్వాత మాకు ఇంటి దగ్గరలో ఉన్న డాక్టర్ నాన్ప్రోకి చేంజ్ అవ్వండి, ఏం కాదు ఏదైనా ఒకటే అని చెప్పారు. అండ్ చాలా మంది అంటారు ఈ పౌడర్ తక్కువ రేట్ ఉంది, మీరు ఇది యూజ్ చేయండి, డబ్బులు ఎక్కువ కావంటారు. కానీ మీరు అసలు వినద్దు, మీ డాక్టర్ ఏది రాస్తే అదే ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం పిల్లలు పెట్టిన దాంట్లో మనం డబ్బులు ఏం లెక్క చేయం కదా, ఎంతైనా మనం కష్టపడిది మనం చేసేది పిల్లలకే. యాక్చువల్గా ఇది ఇంత పెద్దది ఉంది ఏంటి అనుకుంటున్నారా, చిన్నది ఉంటుంది, సింగిల్ ప్యాక్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను 3 pack తీసుకుంటున్నాను. నాకు ఇది ఒక మా బాబు అయితే ఎక్కువ ఫీడ్ తీసుకోడు, తాగే వాళ్ళకైతే 2-3 daysకి 1 packet అయిపోతుందంట. ఏమో అది విన్నాను కానీ నాకైతే తెలీదు. మాకైతే ఇది నియర్లీ నాకైతే ఒక 10 days వరకు వస్తుంది అనమాట 3 pack. చూపిస్తాను అది కూడా ప్యాకింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి. మనకి ఎంత పౌడర్ వేయాలి ఎంత వాటర్ వేయాలి అనేది అంతా హాస్పిటల్లో మనకి నర్సెస్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు. ఇలా ఉంటుంది అన్నమాట ప్యాక్. సింగిల్ ప్యాకెట్ అయినా ఇలానే ఉంటుంది, బట్ ఇక్కడ మేము 3 packs తీసుకున్నాం, ఇలాంటివి 3 ఉంటాయి. అండ్ స్కూప్స్ ఉంటాయి కదా, ఈ స్కూప్తోనే మనం ఇది ఈచ్ స్కూప్ వచ్చి 30 ml ఉంటుంది అనమాట. సో మన బేబీ తీసుకునే దాన్ని బట్టి మనం ఎన్ని స్కూప్స్ యాడ్ చేయాలి, ఎన్ని స్కూప్స్ మిల్క్ కలుపుకొని పట్టించాలన్నది చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఈ ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం మోర్ దెన్ 2 hours అయితే ఎవరు యూజ్ చేయొద్దు. దానివల్ల బాబుకి పొట్టలో కొంచెం బిల్లల కింద కట్టేస్తుంది,
అంటే బాబు అనే కాదు, ఏ బేబీ అయినా వాళ్ళకి పడదు అండ్ గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, జలుబు చేసేస్తుంది మెయిన్. అందుకనే కొంచెం గోరువచ్చగా పట్టండి. విత్ ఇన్ 2 అవర్స్లో పట్టడానికే ట్రై చేయండి. బాబు ఎంతవరకు తీసుకోగలుగుతున్నాడో మీకు ఆల్రెడీ తెలుస్తుంది, డైలీ పడతారు కాబట్టి ఆ కొంచెమే కలపండి. మరి సరే ఇంకో ఈ రోజుకి పనికొస్తాయిలే, ఆఫ్టర్నూన్కి యూజ్ ఉంటాయిలే, మనం అదే పట్టడానికి మనకు ఖాళీ లేదని చెప్పి మాత్రం అసలు అలా ఎక్కువ కలపద్దు. మోర్ దెన్ 2 అవర్స్కి మించి అయితే పట్టద్దు. ఆల్రెడీ మీరు ఫార్ములా మిల్క్ యూజ్ చేసే వాళ్ళైతే మీకు డాక్టర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు, బట్ నేను ఏం చేస్తున్నాను అన్నది చెప్తున్నా. ఇంకా షాంపూ కూడా సెటాఫిల్ షాంపూనే యూజ్ చేస్తాను, బట్ షాంపూ బయట ఉంది ఇంకా తీసుకురాలేదు. అండ్ బేబీకి నెయిల్స్ నేను ఇది స్టార్టింగ్, ఎందుకంటే వీడు పుట్టిన ఒక 15 డేస్కి ఏమో చాలా ఎక్కువ నెయిల్స్ పెరిగిపోయాయి. ఇది ఒకటి ప్యాక్ ఉంది, సెట్ అన్నమాట, లవ్ ల్యాప్ అని చెప్పి. నేను ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లోనే తీసుకున్నాను, అంతగా గుర్తులేదు. మనం ఎలానూ కోమ్ చెయ్యము, బట్ వాళ్ళు ఇచ్చారు అంతే. ఇది నెయిల్ కట్టర్ అనుకుంటా, అంటే సిజర్ టైపు. ఇప్పుడు నెయిల్స్ కట్ చేస్తాం కదా, నెయిల్స్ కట్ చేసిన తర్వాత దీంతో ఇలా బేబీ నెయిల్కి రఫ్ చేస్తే ఇంకా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఇదేంటి అంటే బేబీకి పాలు పట్టిన తర్వాత కొన్ని నాలుకకి పాచి పట్టేస్తుంది. మనం అనుకోండి పాచి తీస్తాము, ఈవెన్ ఒక 3-4 ఇయర్స్ బేబీ బ్రష్ చేసేంత వరకు కూడా మనం టంగ్ క్లీనర్తో పెట్టి క్లీన్ చేయలేం కదా టంగ్ని. అందుకని ఇలాంటివి పెట్టుకొని ఉంటే ఇలా ఇలా రుద్దేస్తే నాలుగు పైన పోతుంది. కాకపోతే అప్ టు 6 మంత్స్ బేబీకి అయితే మాత్రం ఇది యూజ్ చేయకండి. చాలా మంది చెప్తారు, ఎందుకంటే బేబీ నోరు చిన్నది ఉంటుంది, ఆ చిన్న దాంట్లో ఇంత పెద్దది పెట్టేసి ఎందుకు మీరు ఇబ్బంది పెట్టాలి. జస్ట్ మీ దగ్గర ఏదైనా ఒక నీట్గా మెత్తటి కాటన్ క్లాత్ ఉంది అంటే దాంతో మీ ఫింగర్ ఒక్కటే వెళ్తుంది కాబట్టి జస్ట్ నెమ్మదిగా తీయండి. కానీ మరి బేబీని అయితే ఇబ్బంది పెట్టద్దు, దానివల్ల అంత ప్రాబ్లం ఏం అయిపోదులేండి. ఇది మాత్రం అప్ టు 6 మంత్స్ వరకు యూజ్ చేయొద్దు. మోర్ దెన్ 6 మంత్స్ మీకు బేబీకి ఏం అంటే కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు బేబీ ఓకే అనుకుంటే యూజ్ చేయండి, కానీ అప్పటి వరకు యూజ్ చేయొద్దు. మా బేబీకి అయితే నాలుక మీద చాలా ఉండేది, నేనైతే జస్ట్ కాటన్ క్లాత్తోనే తుడిచేదాన్ని. ఇప్పటి వరకు వచ్చి ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు, బట్ ఫ్యూచర్లో యూజ్ అవుతుందేమో అని చెప్పి ఉంచాను. అండ్ నెయిల్ కట్టర్ కూడా మన పెద్దవాళ్ళు తీసుకునేదంతా అస్సలు తీయద్దు బేబీకి. కొంతమంది నోట్తో తీసేస్తారు, ఏమో నేనైతే బాబుకి అలా తీయడానికి వీలు కాదు. వాడు అసలు ఉండడు కుదురుగా, వాడు పడుకున్నప్పుడు మాత్రమే కాళ్ళకి కానీ చేతి వేళ్ళకి కానీ దీంతోనే తీస్తాను. మీ ఇంట్లో ఉన్న నెయిల్ కట్టర్తో మాత్రం తీయద్దు, ఎందుకంటే మనం ఎక్కడెక్కడో చేతులు పెడతాం. ఎంత మనం హ్యాండ్స్ వాష్ చేసుకొని ఎంత నీట్గా స్నానం చేసి వచ్చినా ఎక్కడో అక్కడ మన క్రిములు ఉంటాయి. బేబీ అనుకోండి ఏం చెయ్యరు, వాళ్ళు అలా ఉంటారు కాబట్టి. సో వాళ్ళకంటూ సెపరేట్గా నెయిల్ కట్టర్ పెట్టుకోండి. ఏదేమైనా సరే, ఏ ప్రొడక్ట్స్ అయినా మనం ఇంట్లో స్టీల్ బౌల్స్ అవ్వనివ్వండి, లేకపోతే వాళ్ళ టవల్ అవ్వనివ్వండి, ఏదైనా సరే బేబీకి సెపరేట్గానే ఉంచండి. మీతో మాత్రం కలిపి ఉతకద్దు, మీతో కలిపి ఎక్కడా పెట్టుకోవద్దు, వాళ్ళది సెపరేట్గా మెయింటైన్ చేయండి. నేనైతే బాబుకి బట్టలు కూడా సెపరేట్గానే వాష్ చేస్తాము. వాటి టవల్స్ కానీ వాటి డైలీ వేసే బట్టలు కానీ అన్నీ సెపరేట్గానే యూజ్ చేస్తాం. ఈ రోజుల్లో వాషింగ్ మెషిన్స్ వచ్చాయి. ఒక 1 or 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా బేబీ బట్టలు తీసుకెళ్లి మెషిన్లో వేసేస్తున్నారనమాట. మెషిన్లో అయితే వేయద్దు, అవేమో అంత హైజీన్గా ఉండవు. అండ్ ఇంకొకటి, బట్టలు ఆరబెట్టినప్పుడు మాత్రం పైన ఎండలోనే ఆరబెట్టండి. ఆ ఎండ వస్తుంది కదా, సూర్యరశ్మి ఏమైనా కొంచెం క్రిములు అవి ఏమైనా ఉంటే కొంచెం చచ్చిపోతాయి అంటారు కదా, మనమైనా సరే నీడలో ఆరబెట్టుకోవద్దు. బట్ ఇంకా మంచిగా బేబీ హెల్తీగా ఉండాలి అంటే నీడలో ఆరబెట్టద్దు, ఎండలోనే ఆరబెట్టండి. వర్షాలు పడినప్పుడు ఏం చెయ్యలేము, కానీ ఎండ కాసినప్పుడు మాత్రం ఎంత పాసిబుల్ ఉంటే అంత ఇదిగా ఎండలోనే ఆరబెట్టండి. ఇవి మా బేబీకి యూజ్ చేసే ప్రొడక్ట్స్. మ్యూకస్ సక్కర్ అని చెప్పాను నేను ఒక షార్ట్ వీడియోలో. ఇది చిన్నది, మాకు స్టార్టింగ్లో ఇక్కడ తెలియక అపోలోలోకి వెళ్తే ఇక్కడ ఇచ్చారు, బట్ ఇది వేరొక హాస్పిటల్లో మాకు అక్కడ డాక్టర్ ఇదైతే అంత వర్క్ అవ్వదమ్మా, ఇది వద్దని చెప్పి ఇది రాస్తే ఇది తెచ్చుకున్నాం. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. అలా అని చిన్నపిల్లడికి వస్తుంది కదా, మనం పెద్దవాళ్ళని కూడా ట్రై చేద్దామని చెప్పి మీరైతే ట్రై చేయొద్దు. ఓన్లీ బేబీ ప్రొడక్ట్ బేబీకి మాత్రమే యూజ్ చేయండి. అండ్ నేను ఏమి తీసుకున్నా అన్నీ ఆన్లైన్లోనే తీసుకుంటాను. ఓన్లీ మిల్క్ పౌడర్ ఒక్కటి మాత్రమే, ఓన్లీ మిల్క్ పౌడర్ ఒక్కటి మాత్రమే మా అపోలోలో తీసుకుంటాను నేను. ఎందుకంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, బట్ మనకి దాన్ని ఏదో అంటారు, నాకు ఆ సైట్ పేరు గుర్తుకు రావట్లేదు. ఆ సైట్ మనకి ఇక్కడ
జియో మార్ట్ ఏదో అనుకుంటా, దాంట్లో అవైలబుల్ ఉంటుంది అండ్ కొంచెం డిస్కౌంట్ కూడా ఉంది, నేను చూసాను. బట్ మేమున్న ఏరియాకి అది డెలివరీ లేదనమాట, అందుకనే ఇంటి దగ్గరలోనే అపోలో ఉంది. సో అపోలోలోనే తీసుకుంటాను మిల్క్ పౌడర్. ఇంకేమున్నాయి, అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బేబీ మెడిసిన్ మీ బ్యాగ్లో అయితే పెట్టుకునే వెళ్ళండి. ఈవెన్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తామా, లేదా 1 అవర్ పడుతుందా, హాఫ్ డే ఉంటామా, 1 డే ఉంటామా, ఎనీ టైం మీ బ్యాగ్లో ఉండాల్సింది. డాక్టర్ ఆల్రెడీ మీకు రాసిస్తారు కదా, ఫీవర్కి, కోల్డ్కి అండ్ కఫ్కి ఆ సిరప్స్ ఒకటి, అండ్ మెయిన్ థర్మోమీటర్ కంపల్సరీ మనతో పాటు ఉండాలి. ఓకే, అవి మాత్రం క్యారీ చేయండి. నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాగ్లో అన్నీ వేసుకొని వెళ్ళిపోతాను. నాదైతే మాత్రం బ్యాగ్ ఎంత పెద్దది ఎక్కువైపోతుంది, ఎందుకంటే ఫార్ములా మిల్క్ పౌడర్ అదొక డబ్బా పెట్టుకోవాలి, బాటిల్స్ పెట్టుకోవాలి, కలపడానికి ఒక స్పూను, ఒక బౌల్, అవి చల్లార్చుకోవడానికి, అండ్ ఇంకొకటి వైట్స్ ప్యాకెట్, కర్చీఫ్స్. నాకైతే అక్కడికి వెళ్ళినా మా వాడిది ఎంత లగేజ్ అయితే ఒక బ్యాగ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఐ ఆమ్ యూజింగ్. అండ్ ఇంకొకటి, డైపర్స్ డే అంతా వేసేయకు అని మన ఇంట్లో చెప్తూ ఉంటారు. అవును, నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి. ఒక 3-4 మంత్స్ వరకు, 3 మంత్స్ 4 మంత్స్ వరకు ఏమో నేను క్లాత్స్ యూజ్ చేశాను బేబీకి, టాయిలెట్కి అయినా బాత్రూమ్కి అయినా సరే. ఓన్లీ నైట్ టైమే డైపర్ వేసేదాన్ని. ఇంకా 4th మంత్ వచ్చిన తర్వాత వాళ్ళని అసలు పట్టుకోలేమండి మనమైతే. ఎవరైతే చిన్నపిల్లలు లేకుంటే డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు రెడీగా ఉన్నారో వాళ్ళకైతే నేను చెప్పేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. 4 మంత్స్ 3.5 మంత్స్ వరకు ఓకే బేబీస్. సో క్లాత్స్ అప్పటి వరకు యూజ్ చేశాను. ఇంకా 4th మంత్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఇంకా బోర్లా పడడానికి చూస్తారు కాబట్టి, ఆ బోర్లా పడే టైంలో టాయిలెట్ పోసారంటే మొత్తం ఇదంతా ఫ్రంట్ నానిపేసుకుంటారు, అదంతా బోల్డ్ అంతా క్రిములు అవన్నీ పట్టేస్తూ ఉంటాయి, మళ్ళీ హెల్దీ ఉండరు, అన్హెల్దీ అయిపోతుంది కదా బేబీ. అందుకనే నేను 4th మంత్ నుంచే ఇంకా డైపర్స్, డే అండ్ నైట్ డైపర్స్ యూజ్ చేస్తాను. బట్ సమ్ టైమ్స్ క్లాత్ పెడుతూ ఉంటాను, బట్ చూసుకుంటా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటాను. క్లాత్స్ వేసేసి వాడిని తడిపేసి ఆ టాయిలెట్లో అలా ఉంచేయద్దు, డైపర్ వేయండి, ఏం కాదు. కాకపోతే కొంచెం పెట్టుబడి పెట్టాలి. మనం ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటున్నా లేకపోతే ఏదైనా ఒక సైట్ కొనాలని ఎంత పెట్టుబడి పెట్టాలో, మన పిల్లలు కావాలనుకున్న ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి వాళ్ళు దిగి వాళ్ళు చదువుకొని జాబులు చేసేంత వరకు మనం పెట్టుబడి ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి బేబీస్ పైన, పిల్లల పైన. అంతే, మన అమ్మ నాన్నలు కూడా మన పైన ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. సో దాంతో పోలిస్తే ఇప్పుడున్న రోజుల్లో కొంచెం మంది ఎక్కువ అవుతుంది. అలానే సంపాదిస్తున్నారు, అలానే ఖర్చు పెడుతున్నారు. సంపాదన అన్నది పక్కన పెడితే మన పిల్లల కన్నా ఏమి ఎక్కువ కాదు కాబట్టి మనం ఖర్చు చేయాల్సిందే. బేబీ ఫుడ్ విషయంకి వచ్చేటప్పటికి ఏమేమి సాలిడ్స్ ఇస్తున్నాను అన్నది చెప్తాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పెడుతూ ఉంటాను అనమాట. అండ్ సిల్లెక్ కానీ లేకుంటే ఫ్రూట్స్ పెడుతున్నానా లేదా చూపిస్తా, చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.